హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు నివీస్ కిచెన్. ఈరోజు ఈవినింగ్ టైంలో స్నాక్స్కి ఆనియన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా శనగపిండి వేసేసుకుందాం. మీ దగ్గర బియ్యం పిండి ఉంటే వేసుకోండి. బియ్యం పిండి లేకపోయినా పర్లేదు, కానీ ఉంటే టేస్ట్ బాగుంటుందని చెప్తున్నాను. నేనైతే ఒక 1.5 స్పూన్ కారం అయితే వేసుకున్నాను. ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఫ్రెష్గా ఉండే కరివేపాకు అయితే స్మెల్ అనేది బాగుంటుంది. కొంచెం జీలకర్ర, వాము లైట్గా ఫ్రై చేసుకొని దంచి వేసేసుకోండి. ధనియాలు అనేది చేత్తోనే స్మాష్ చేసేసి వేసేసుకోవచ్చు. నేనైతే 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ని పిండి బాగా కలిసే విధంగా బాగా నలుపుతూ బాగా కలిపేయండి. పిండి అనేది ఉండలుగా లేకుండా చూసుకోండి, ఎందుకంటే ఉండలుగా ఉంటే ఉడకదు. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి. వాటర్ అనేది చాలా తక్కువే పడుతున్నాయి, ఎక్కువైతే పట్టదు. కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని ఒక 2-3 మినిట్స్ ఇలాగే కలుపుతూ ఉండండి. పిండి అనేది ఈ విధంగా వచ్చేసే వరకు అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అయితే దానికి తగినంత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ అనేది బాగా వేడెక్కాక కొంచెం వేసుకోండి. మరి ముద్దలుగా వేయద్దు, కొంచెం పొడిగా వేయండి. ముద్దలుగా వేస్తే ఏమవుతుందంటే లోపల అనేది ఉడకదు. కొంచెం పొడిగా వేసుకోండి. బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. మరీ గట్టిగా అయిపోయే వరకు ఫ్రై చేసుకోవద్దు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూడండి, ఈ విధంగా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.